బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా బుంగుటూరు టోల్ ప్లాజా వద్ద జనసేన నేత వీరంగం కలకలం రేపుతా ఉంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. తనకు సంబంధించిన కమర్షియల్ వెహికల్ కు టోల్ గేట్ రుసుం చెల్లించమంటూ టోల్ సిబ్బంది అడగ్గా హడావుడి చేసి వీరంగం సృష్టించిన జనసేన నాయకుడు సూరత్తులయ్యప్ప సీసీ ఫుటేజ్ లో నమోదైన దాడి దృశ్యాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టోల్ గేట్ నిర్వాహకులు గత 10 రోజుల క్రితం సూరత్తులయ్యప్ప భార్య జ్యోతికి ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్ పదవి అప్పగించిన జనసేన అధిష్టానం ఇంకా ప్రమాణ స్వీకారం కాకుండానే ఇటువంటి దాడులకు పాల్పడుతుండటంతో అదునుగా తీసుకున్న ప్రతిపక్షం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ చేస్తున్న వైనం ఇప్పటికే సోషల్ మీడియాతో సహా పలు ఫార్మాట్లలో వైరల్ అవుతున్న సదరు వీడియో. ఈ ఘటనపై 3 నిమిషాల పాటు నిడివి ఉన్న సీసీ ఫుటేజ్ రచ్చ మీడియా చేతిలో. ఈ ఘటనపై టోల్ గేట్ నిర్వాహకులు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై చేబ్రోలు పోలీసులను వివరణ కోరగా టోల్ గేట్ నిర్వాహకులు ఫిర్యాదు సరిపడిగా ఇవ్వలేదని చేబ్రోలు ఎస్ఐ తెలిపారు. క్రమశిక్షణ గల జనసేన పార్టీలో ఇటువంటి దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చిన్న స్థాయిలో ఉన్న అయ్యప్ప కుటుంబంలో ఏఎంసీ చైర్మన్ లాంటి పదవి ఇచ్చి 10 రోజులు గడవక ముందే ఇటువంటి దౌర్జన్య చర్యలకు పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. తక్షణమే దౌర్జన్యానికి తెగబడి టోల్ ప్లాజా నిర్వాహకులపై దాడికి పాల్పడిన అభియోగంపై జనసేన నేత అయ్యప్పపై పోలీసులు కేసు నమోదు చేయాలని బాధితులు ప్రజలు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.